నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వ్యవసాయ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అధికారులు ఆయా శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు లక్ష్యాలను పురోగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు ఈ పంట నమోదు ఈకేవైసీ 100% జరిగేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ కింద కౌలు రైతులకు 45,000 కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా 42,033 కార్డులు జారీ చేయడం జరిగిందని అన్నారు సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీ రాణి మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ ఏపీ ఎంఐపీ పీడీ రమణ జిల్లా సెరికల్చర్ అధికారి సుజయ్ కుమార్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు సో ఆ 15 డేస్ లో మీకు ఉన్న ఇష్యూస్ మీ లెవెల్లో మీరు చేయగలిగితే అప్పుడే మీరు చేసేస్తారు కొన్ని ఇష్యూస్ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదైనా చేసుకోవాలి లేకపోతే స్టేట్ తీసుకెళ్ళాలి ఆర్ మనకు ఇమీడియట్ గా దాన్ని రిసాల్వ్ చేయాలి అటువంటి ఉన్న ఇష్యూస్ ని వీక్ రివ్యూ మీటింగ్ లో పెట్టేసేయండి అది ఒకటి రెండోది మీకు స్టేట్ నుంచి మీకు మానిటర్ చేస్తున్నారు ఇప్పుడు మీకు కొత్తగా పొలం పిలుస్తుంది పెట్టి ఉన్నారు ఈ పంట మీకు అయింది ఆల్రెడీ అటువంటి స్టేట్ నుంచి మీకు మానిటర్ చేస్తున్నది రెగ్యులర్ స్కీమ్స్ లో ఇప్పుడు మానిటర్ చేస్తున్నది మిగతా ఉన్న ఇది మీకు రొటీన్ వర్క్ లో ఉన్న ఇష్యూస్ ఫస్ట్ మీకు అడ్వర్స్ న్యూస్ వస్తున్నది తర్వాత మనకు మీకోసం ఆర్ అదర్వైజ్ ఫార్మర్స్ వచ్చి మీకు అప్లికేషన్ ఇస్తున్నది ఏదైనా ఇష్యూస్ ఉన్నది మీ మండల లెవెల్ ఆఫీసర్స్ నుంచి వచ్చిన వాళ్ళు తెలియజేసిన ఇష్యూస్ అవి అన్ని కూడా నా లిస్టులో ఉండాలి అది మీకు మీ రివ్యూ ఫార్మాట్ అందరి కారణం 30,562 కానీ మనకి 12,062 పడింది మేడం మేజర్ ఏమైందంటే మేడం మనకి వెస్టర్న్ పార్ట్లోనే మనకి ఈ క్రాప్ ఎక్కువ చేసేది ఎందుకంటే మనకి ఆ గిద్దలూరు సబ్ డివిజన్లో ఉన్న 4 మండలాలు అదేవిధంగా మనకి అర్ధవీడు ఖమ్మం పెద్దారవీడు మార్కాపురం కొంచెం మనకి ఎర్రపల్లి ఏరియా కొంత పడుతుంది చాలా తక్కువ ఏరియా పడుతుంది అక్కడ ఏమైందంటే మేడం రెయిన్ఫాల్ కొంచెం తక్కువ ఉండటం వల్ల మనకి ఈ బోర్లు లేకపోవడం వల్ల పూర్తి ఏరియా కవర్ కాలేదు మేడం ఆ ఏరియా ఇప్పుడు మనకి రబీ ఏరియాలో కవర్ అవుతుంది మేడం క్రాప్స్ మనకి ఎందుకంటే టొబాకో కవర్ అవుతుంది మేడం టొబాకో కవర్ అవుతుంది ఎక్కడైతే కొంచెం బ్లాక్ కార్టూన్ సాయిల్స్ ఉన్నాయో అక్కడ సెసైట్ మనకి బెంగాల్ గ్రామం ఉంది మేడం బెంగాల్ గ్రామం ఏరియా కాబట్టి అది ఏరియా జిల్లా పోలీసు శాఖ కిమ్స్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ అన్నారు నగరంలోని ఎస్పీ కార్యాలయం నుండి ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు గుండె జబ్బుల విశిష్టత పరిష్కారం అనే దానికోసం పోలీసులు కిమ్స్ కలయికతో కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు గుండె జబ్బులు ఎక్కువగా ఈ మధ్యకాలంలో వస్తున్నాయని ప్రధానంగా తీసుకునే ఆహారంతో పాటు ఉదయం సాయంత్రం కొంత సమయం నడక ప్రారంభిస్తే గుండె జబ్బులను నివారించడానికి అవకాశం ఉంటుందని అన్నారు అందుకోసం ప్రతి ఒక్కరూ గుండె జబ్బుల నివారణ కోసం నడక ప్రారంభించాలని అన్నారు అత్యవసర సమయాల్లో వెంటనే డాక్టర్ను సంప్రదించి సూచనలు సలహాలు తీసుకోవాలని తెలిపారు ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ కొత్త కూరగాయల మార్కెట్ మంగమూరు రోడ్ బైపాస్ మీదుగా పోలీస్ కళ్యాణ మండపం చేరుకుంది కార్యక్రమంలో కిమ్స్ సీఈఓ అంకిరెడ్డి గుండె వైద్యులు కపిల్ కార్తికేయ రెడ్డి ఏఎస్పీలు కె నాగేశ్వరరావు శ్రీధర్ బాబు పోలీస్ సిబ్బంది కిమ్స్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు
అందులో భాగంగా ఈరోజు మనం అవగాహన కార్యక్రమాన్ని కిమ్స్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహకారంతో పోలీస్ శాఖ కిమ్స్ రెండు కూడా ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, అలాగే దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అలాగే రిమైనింగ్ జీవితంలో ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ ఏంటివి, గుండె యొక్క ఇంపార్టెన్స్ ఏంటి లైఫ్లో, దాని గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేపట్టడం జరిగింది. దాని కిమ్స్ వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేస్తున్నారు. ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఈరోజు కిమ్స్ వారి ఆధ్వర్యంలో పోలీసు ఫ్యామిలీస్కి ఏర్పాటు చేయడం జరిగింది. గుండె జబ్బులకు సంబంధించి వేరే ఇంకా వాళ్ళ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు పోలీస్ ఫ్యామిలీస్కి మెడికల్ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ టు ఆల్. సెప్టెంబర్ 29th వరల్డ్ డే హార్ట్ డే సందర్భంగా ఈరోజు మనం పోలీస్ శాఖ వారి సహకారంతో 3K వాక్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ 3K వాక్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే నడక అనేది మీ ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అనేది తెలియజేసే ఒక ఉద్దేశంతోనే మనం ఈ 3K వాక్ అనేది పెట్టడం జరిగింది. ఈ వాక్ అనేది ఎస్పీ గారి చేతుల మీదుగా స్టార్ట్ అయ్యి ఎస్పీ ఆఫీస్ నుంచి కన్నూరు రోడ్, కొత్త కూరగాయల మార్కెట్, రంగరాయ చెరువు, మంగమూరు రోడ్డు ద్వారా పోలీస్ కళ్యాణ మండపం దగ్గర ముగుస్తుంది. సో దాని తర్వాత పోలీస్ శాఖ వారి అందరికీ కూడా హెల్త్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆకాంక్షిస్తూ ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 3 కిలోమీటర్స్ వాకథాన్ అనేది కిమ్స్ మరియు పోలీస్ వారి ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దీని ద్వారా అవగాహన, మన గుండె ఆరోగ్యం చాలా బాగా ఎలా మెరుగ్గా చూసుకోగలం అనేది తెలుసుకుంటారని ఈ వాక్ ప్లాన్ చేశాము. ఎవ్రీడే ప్రతిరోజు ఒక 30 నిమిషాలు మనం నడిచామంటే గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దాంతోపాటు మనం తీసుకునే డైలీ స్మోకింగ్ స్టాప్ చేయడం కానీ, ఆల్కహాల్ తీసుకోకపోవడం కానీ, మంచి నిద్ర, ఇవన్నీ ప్రజలు తెలుసుకొని వాళ్ళ గుండెను ఆరోగ్యంగా ఉంచుకుంటారని మెసేజ్ కన్వే చేయడం కోసమే ఈ వాకథాన్ ప్లాన్ చేశాము. గృహ పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ చైర్మన్ పదవికి సీఎం చంద్రబాబు నాయుడు సిఫార్సు మేరకు మాగుంట నియమితులయ్యారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన సీఎంను మాగుంట కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు తనకు తోడ్పాటును అందించిన ఎంపీలు, జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మాగుంట కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పాఠ్యాంశాలు బోధించేందుకు సరైన ఉపాధ్యాయులు లేరని, అందువల్ల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగవటం లేదని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాతోతు హుస్సేన్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా చీమకుర్తిలోని గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొంచెం ఆడుకోవటానికి కానీ ఇది ఉంటుంది. మొన్న సీఎం గారికి కూడా మేము గంటలు పెట్టాము. పెడితే ఆఫీస్లో అయినా ఇంకా సాఫ్ట్వేర్ చేయాలన్నా ఈవెన్ దో మీరు చీమకుర్తి గరికమిట్టలోని ఏపీ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు జాతోతు హుస్సేన్ నిశితంగా పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న ఏపీ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల నూతన భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వంటగదిని పరిశీలించి ఎంతమంది సిబ్బంది ఉన్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లోని విద్యార్థులతో ముచ్చటించారు. బోధన ఎలా ఉంది, అన్ని సబ్జెక్టులకు టీచర్లు కొరత ఉందా అనే వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలోని మరుగుదొడ్లను, నూతనంగా నిర్మిస్తున్న భవనాలను పరిశీలించారు.
గిరిజన గురుకుల పాఠశాల భవనానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా భవనాలు నేటికి పూర్తి కాలేదని హుస్సేన్ తెలిపారు. కాంట్రాక్టులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ఎస్సీ ఎస్టీలను ఉద్ధరిస్తున్నామని గత ప్రభుత్వం చెప్పినా కేవలం మాటలకే పరిమితం అయిందని, వాస్తవ రూపంలో అమలు కాలేదని అన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించినా సక్రమంగా ఖర్చులు చేయటం లేదని అన్నారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న సిబ్బందికి సకాలంలో జీతాలు అందడం లేదని అన్నారు. చాలా హాస్టళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, విద్యార్థులకు సరైన వసతి సౌకర్యాలు లేవని అన్నారు. గిరిజనుల ఆదివాసీ బిడ్డగా విద్యోన్నతి కోసం తన శక్తి వంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. చాలా పొరపాటు అది ఇవ్వండి. కలెక్టర్ గారికి చెప్తా, వాళ్ళకి ఇవ్వద్దు అనే రూల్ ఈ దేశంలో. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 9 రాష్ట్రాలు విజిట్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ చూసినా టీచింగ్ కొరత చాలా భయంకరంగా ఉంది. మరి ఎస్టీ ఎస్సీలను ఉద్ధరిస్తున్నాం, ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం, ముందుకు పోవాలని కోరుకుంటున్నామని గత రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నా అది మాటలకు మాత్రమే పరిమితమైంది. ఎన్నో 16,000 కోట్లని 20,000 కోట్ల బడ్జెట్ మేము ఎస్టీ ఎస్సీల కోసం కేటాయిస్తున్నామని చెప్తున్నారు. కానీ దాంట్లో దాదాపు 70% బడ్జెట్ మొత్తం విద్యకే కేటాయిస్తున్నామని చెప్తున్నారు. కానీ అది ఆచరణలో సాధ్యపడతలేదు. అలాగే ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్ ఇబ్బంది ఉంది. అలాగే ఇక్కడున్న పాపం పనిచేసే వర్కర్లు కూడా పర్మనెంట్ లేవు. దాదాపు 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేస్తున్నారంట. వాళ్ళకు రెగ్యులరైజేషన్ చేయలేదు అండ్ జీతాలు కూడా టైంకి ఇవ్వట్లేదు. దాదాపు ఒక్కొక్కరు 7-8 నెలల నుండి సంవత్సరాల నుండి జీతాలే. మొన్ననే శ్రీకాకుళంలో చూశారేమో దాదాపు 97-96 మంది. అంటే ఇవాళ లేబర్ యాక్ట్ ఏం చెప్తుందంటే మినిమం 22,000 నుండి 18,000 వరకు ఇవ్వాలని. కానీ వాళ్ళ లేబర్ యాక్ట్ కింద కూడా పనికి రాకుండా పోయింది. అంటే గవర్నమెంట్ పబ్లిక్కి చెప్పే బదులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చెప్పదలుచుకుంది. ఇక్కడ ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారికి కూడా మేము మెయిల్ అని మొన్ననే లెటర్ రాయడం జరిగింది. చాలా హాస్టల్స్ చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న బిల్డింగ్ని పాపం ఆ కాంట్రాక్టర్కి ఉన్న బిల్లు కంప్లీట్ చేస్తే బిల్డింగ్ కంప్లీట్ చేయగలుగుతాడు. విత్ ఇన్ షార్ట్లీ అది కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఆట స్థలాలు లేవు, ప్లే గ్రౌండ్ లేదు, అండ్ కంప్యూటర్ ల్యాబ్ లేదు, సైన్స్ ల్యాబ్ లేదు, ఏదైనా ప్రాజెక్టర్ లేదు. సండే సాటర్డే ఏదైనా మంచి ఇచ్చేద్దామంటే ఏది లేదు. ఏమీ లేకుండా ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడుతున్నాం అని అంటే మాట తప్పు. పిల్లల సమస్య ప్రధానంగా చెప్పేది వాళ్ళు ఒకటే, టీచింగ్ ఒకటి. దాని దగ్గర టీచింగ్ లేదు. అది ప్రధానంగా వాళ్ళు చెప్పే ప్రధాన. కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత గత 5 ఏళ్లుగా నిర్వీర్యంగా ఉన్న ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలను మరలా తీసుకురావడం జరిగిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కే ఖాజా మొహిద్దీన్ అన్నారు. కలెక్టరేట్లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2019 నుంచి ఎక్సైజ్ శాఖను సెబ్గా మార్చి 70% సిబ్బందిని దానికి అనుసంధానం చేసి 30% సిబ్బందిని డిపోకు పర్యవేక్షణకు ఉంచడం జరిగిందని ఖాజా మొహిద్దీన్ తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, నాటుసారా, ఇతర మత్తు పదార్థాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ప్రస్తుతం బదిలీలు జరుగుతున్నాయని, మాతృశాఖకు పూర్తి స్థాయిలో సిబ్బందిని తీసుకోవటం జరుగుతుందని, త్వరలో అన్ని ఖాళీలను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో 3,487 మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తుందని, అందులో కల్లుగీత కార్మికులకు 340 షాపులు కేటాయిస్తామన్నారు. 12 నగరాలకు ప్రీమియం షాపులు ఏర్పాటు చేస్తామన్నారు. 50 లక్షలు, 55 లక్షలు, 65 లక్షలు, 85 లక్షలు స్లాబ్లుగా ఉంటాయని, ఇవి కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి లైసెన్సులకు నగదు చెల్లించే అవకాశం ఉందని, తద్వారా ప్రైవేటు వ్యాపారులు ఎక్కువ మంది వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం పాలసీకి సంబంధించి వ్యాపారులు కూడా చాలా మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్కు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ప్రకాశంలో జాయిన్ అయ్యాను 26వ తేదీ. మేము గతంలో
ఎస్సీబీలో ఉండేవాళ్ళము. నేను పల్నాడు నుంచి వచ్చాను. మాకు 2020 మే 20 తేదీన GOMS నంబర్ 41 ద్వారా గత ప్రభుత్వము మాకు ఎస్సీబీ అని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అని చెప్పేసి బ్యూరో అని చెప్పేసి ఒక వింగ్ని ఏర్పాటు చేశారు. అందులో గతంలో ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో నుంచి 70% స్టాఫ్ని తీసుకొని ఎస్సీబీలోని వింగ్ని ఏర్పాటు చేశారు. ఈ మిగిలిన 30% షాప్ను వచ్చేసి కేవలము డిపోకి మరియు వాడు 30% సిబ్బందిని మొత్తం జిల్లా మీద ఉండే షాపులు మరియు బార్ల పర్యవేక్షణ కోసంగా వాళ్ళని నియమించారు. అప్పుడు మా విధులు ఏంటంటే ఎస్సీబీకి వచ్చేసి సపరేట్గా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు, గంజాయి, నాటు సారాయి, ఇసుక, కోడి పందాలు, పేకాట వీటి మీద పూర్తి స్థాయిలో మాకు నిఘా పెట్టమన్నారు. తద్వారా ఎక్సైజ్ స్టేషన్లలో ఉన్నటువంటి సిబ్బంది ఎస్సీబీకి వెళ్ళిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి 280 ఎక్సైజ్ స్టేషన్లు కూడా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్గా మారిపోవడము, వాళ్ళకి ఒక్క షాపుకు ఒక్క స్టేషన్ కూడా లేకపోవడము జరిగింది. తద్వారా ఆ శాఖ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఎస్సీబీ వాళ్ళని వచ్చేసి ఎక్కడ ఒక షాపులోకి వెళ్ళే హక్కు కానీ గవర్నమెంట్ షాపులోకి లేదా బార్లలోకి వెళ్ళే హక్కు కానీ కల్పించకుండా కేవలము ఒక 30%తో చాలా తక్కువ మంది సిబ్బందితో వాళ్ళు దీన్ని అరికట్టలేకపోయారు. 70 మంది సిబ్బందిని వచ్చేసి మా చేతులు కట్టేయడం జరిగింది గత గవర్నమెంట్లో. కాబట్టి ఇతర రాష్ట్రాల మద్యం కానివ్వండి, నాటుసారాయి కానివ్వండి, గంజాయి కానివ్వండి విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. అందులో తక్కువగా ఉన్న మద్యం ధరలు కూడా విపరీతంగా పెంచినందువల్ల గంజాయికి, నాటుసారాకి అలవాటు పడి జనము చాలామంది వచ్చేసి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకొని శరీరంలో ఉండే అవయవాలన్నీ చెడిపోయి చాలా కాలం వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డవాళ్ళు ఉన్నారు. దాదాపు కొన్ని వేల మంది కూడా చనిపోవడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు సార్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ సార్ కానివ్వండి, పురంధేశ్వరి మేడం గారు కానివ్వండి, మా జేఏసీ తరఫున మేమందరం వెళ్ళి కలిసి మాకు గత పూర్వ వైభవాన్ని తేండి, మా ఎస్సీబీ శాఖను వచ్చేసి ఎక్సైజ్లో కలపండి. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో నవయోగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 129వ జయంతి, విప్లవ వీరుడు భగత్ సింగ్ 117వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జాషువా, భగత్ సింగ్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జాషువా సాహిత్యం ద్వారా భగత్ సింగ్ అసమానతలను తొలగించే ప్రయత్నం చేశారని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి అన్నారు. ఇద్దరు సమత, మమతల, మానవతావాదులని కొనియాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కళామిత్ర మండలి సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమరావు ప్రసంగిస్తూ జాషువా ఆధునిక ఆంధ్ర సాహిత్య రంగంలో తొలితరం కవుల్లో అగ్రగణ్యులని, సమసమాజం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయులని, ఆంధ్ర సాహితీ ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. ఉపగ్రంథ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి మాట్లాడుతూ అంటరానితనంతో అసమానతలను ఎదుర్కొన్న జాషువా హృదయం సంఘ సంస్కరణ దృక్పథాన్ని కోరుకుందని, సాంఘిక విప్లవం రావాలని, సంఘంలో దురాచారాలు సమస్యపోయి అందరూ సహజీవనం చేయాలని ఆశించారని కోరుకున్నారు. కార్యక్రమంలో మిడతల మల్లికార్జునరావు, డాక్టర్ సంతవేలు కోటేశ్వరరావు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గుర్రం జాషువా గారి జయంతి, అలాగే భగత్ సింగ్ గారి జయంతి జరుపుకోవడం జరిగినది. వాళ్ళని మరోసారి పాఠకులు, గ్రంథాలయ సిబ్బంది స్మరించుకోవడం జరిగినది. ముఖ్యంగా గుర్రం జాషువా గారు అన్న రచనలు, అన్న కవిత్వాలు ఎంతో మరలేనివి. ఈయన భారతదేశ ఆధునిక కవుల్లో దిగ్గజ కవి, ముఖ్యులు ఈయన. అలాగే ఈయన దళిత జాతిలో ఉన్నప్పుడు ఎంతో కుల వివక్షతకు గురై ఆయన సాహిత్యంలోనూ ఆయన కవిత్వాలను ఎంతనో చూపించిన వ్యక్తి. అనేక భాషలో కూడా ఆయన చాలా కవిత్వాలు, సాహిత్యాలు రాసిన వ్యక్తి. సాహిత్యంలో ఆయన ముఖ్యమైన వ్యక్తిగా, మరలేని వ్యక్తిగా మన భారతదేశంలో నిలిచిపోయిన వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాలి. పద్మభూషణ్ అవార్డు కూడా అందించారు. ఇలాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం మన ధన్యులుగా మనం భావిస్తున్నాము. అలాగే భగత్ సింగ్ గారు కూడా యుక్తి వయసులోనే ఆయన భారతదేశ స్వాతంత్ర సమరయోధుడిగా, అలాగే ఆయన విప్లవీరుడుగా ఎంతగానో మన భారతదేశం ఢిల్లీలోనే ఎర్రకోట దగ్గర ఎర్రని కాగితాలు చల్లి విప్లవానికి, యువతకు చైతన్యం చేసిన వ్యక్తి. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదం చెప్పి
ఎంతగానో ప్రజలను చైతన్యపరిచి ఈ యువతల్లో కూడా ఎంతగానో ఉరితలు ఎత్తించి మన భారతీయ స్వాతంత్రంలో ముఖ్యులుగా ఆయన ఎంతగానో మనకి ప్రాణులొడ్డిన వ్యక్తి. ఇలాంటి వారిని మనం గుర్తుంచుకోవడము మన ధన్యకరంగా భావిస్తున్నాము. విశ్వనరుడు శ్రీ గుర్రం జాషువా గారి 129వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థలో జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గుర్రం జాషువా గారికి అలాగే 117వ జయంతి కార్యక్రమాన్ని మరి భగత్ సింగ్ గారికి ఈరోజు ఇక్కడ ఈ జిల్లా గ్రంథాలయంలో జరుపుకుంటూ ఉన్నాం. అమరవీరుడై విప్లవ వీరుడై మరి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి భగత్ సింగ్ చిన్న వయసులోనే ఉరికంబం ఎక్కి సంతోషంగా భారతదేశం కోసం స్వతంత్రం కోసం పోరాడినటువంటి మరి గొప్ప వీరుడు అమరవీరుడు భగత్ సింగ్ గారు. అలాగే మరి ఎన్నో ఇటు కులమతాలకు అతీతంగా అంటే సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం జరిపినటువంటి గొప్ప సాహితీవేత్త గుర్రం జాషువా గారు. తన జీవితంలో అంటరానితనం అనేటువంటిది ఎంత బాధాకరంగా ఉండేదో ఆనాడు అనుభవపూర్వకంగా అనుభవించి ఆయన కావ్యాల ద్వారా వ్యక్తం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వాళ్ళను మనం స్మరించుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా భావించి ఈరోజు ఈ జిల్లా గ్రంథాలయ సంస్థలో కార్యాలయం పక్షాన వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా కొండపి నియోజకవర్గం జనసేన నాయకులు సింగరాయకొండలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మెట్లను పసుపు నీళ్లతో శుభ్రం చేశారు. మెట్లను పసుపు కుంకుమ నామాలతో పూజించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షుడు అయినాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షుడు గోడా శశిభూషణ్, దేవస్థానం చైర్మన్ పామర్తి మాధవరావు, కాసుల శ్రీనివాసులు, కిరణ్ బాబు, ప్రవీణ్, శివ, నాగేంద్రం, బ్రహ్మయ్య, అభి, శ్రీనివాస్, మధు, ఓమన్ రావు, రాధిక, మాధురి, ప్రమీల, రత్నకుమారి, రమణమ్మ, బుజ్జి, విజయ, తులసి, లక్ష్మి, మహి, వీర మహిళలు పాల్గొన్నారు. సమాజ మార్పు కోసం తన కవిత గానం ద్వారా ప్రజలను మేల్కొల్పిన వ్యక్తి గుర్రం జాషువాని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. మహాకవి గుర్రం జాషువా 129వ జయంతి వేడుకలు జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని జాషువా విగ్రహానికి కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు, జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగిపోవాలని ఆయన రాసిన కవితా గానాలు ఎంతగా ఉపయోగపడతాయని, అందుకు నిదర్శనం సివిల్స్ రాసే తమకు బాగా ఉపయోగపడ్డాయని అన్నారు. దేవుని దర్శనం కోసం వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న పేద ప్రజలను, అణగారిన వర్గాలను తమ గోడు వినిపించేందుకు గబ్బిళం కవిత ద్వారా తమ సందేశాన్ని శివుని వద్దకు పంపించారని తెలిపారు. జాషువా 129వ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జాషువా సాంస్కృతిక సాహిత్య సేవా సమితి అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, కార్యదర్శి ఎండ్లూరి రవికుమార్, అంగల్కుర్తి ప్రసాద్, రావినోతల కోటి మాదిగ, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, గోపి, కత్తి కళ్యాణ్, కాళహస్తి ఇజ్రాయేలు తదితరులు పాల్గొన్నారు. గుర్రం జాషువా గారి
జయంతిని పురస్కరించుకుని అతన్ని సమాజం కోసం ఒక కవిగా, ఒక సోషల్ రిఫార్మిస్ట్గా, ఒక ఫ్రీడమ్ ఫైటర్గా, సోషల్ ఇష్యూస్ పైన, కాస్ట్ డిస్క్రిమినేషన్ పైన అతను ఎన్నో పుస్తకాలు, డిఫరెంట్ ఆర్టికల్స్, పోయిట్స్ అతను చేసినది అన్నీ కూడా అందరికి తెలిసినదే. ఈరోజు అతను సమాజం కోసం చేసిన గొప్ప పనిని మనం అందరూ కూడా స్మరించుకుంటున్నాము. అతను చేసిన గొప్ప పని కోసం పద్మ విభూషణ్స్, ఎన్నో అవార్డ్స్ అతనికి వచ్చి ఉన్నాయి. అటువంటి ఒక మహాపురుషుని ఈరోజు స్మరించుకుని మనము ఇక్కడ కలెక్టరేట్ ప్రిమైసెస్లో అతని స్టాచ్యూ కూడా ఉంది. దాన్ని ఆలోచిస్తే చాలా సంతోషంగా ఉంది. అతనికి ఈరోజు మనము నివాళి అర్పించడం జరిగింది. అతని ఈ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గుర్రం జాషువా గారు ఒక కవిగా, ఒక మానవతావాదిగా, దళిత కులాలకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా ఆయన రాసినటువంటి పుస్తకాలు కానివ్వండి, ఆయన రాసినటువంటి గబ్బిలం, ఫిరదౌసి ఇలాంటి బుక్స్ సివిల్స్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఒక పాఠ్యాంశంగా ఉందంటే ఆయన ఎంత గొప్ప కవి. ఎస్సీ కులాల ఉద్ధరణకు పైకి తీసుకురావడానికి ఆ బాధల్ని ఆయన వర్ణించినటువంటి విధానం మేమంతా కూడా సివిల్స్లో చదువుకొని రావడం జరిగింది. ఆయన సేవలకు మరొకసారి గుర్తింపుగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం. ర్యాబీస్ ఇతర జంతువుల నుంచి మానవులకు సంక్రమిస్తుందని, వ్యాధి సోకిన జంతువు వ్యక్తిని గీరినప్పుడు, కరిచినప్పుడు ర్యాబీస్ వ్యాధి వ్యాప్తి చెందుతుందని, ర్యాబీస్ ఒక వైరస్ సంబంధిత వ్యాధి అని, స్థిరమైన శరీర ఉష్ణోగ్రతను నిర్వహించే జంతువుల్లోకి కారణమవుతుందని, ప్రారంభ లక్షణంగా జ్వరం, జలదింపు ఉండవచ్చని, అంతకంటే ఎక్కువ లక్షణాలు కూడా కనిపిస్తాయని, ర్యాబీస్ మరణానికి కారణమవుతుందని ప్రతి ఏటా సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. ర్యాబీస్ ఒక వైరస్ సంబంధిత వ్యాధి. ఇది మానవులలో స్థిరమైన శరీర ఉష్ణోగ్రతను నిర్వహించే జంతువులలోకి కారణమవుతుంది. గురైన ప్రాంతం వద్ద ప్రారంభ లక్షణాలుగా జ్వరం, జలదింపు ఉండవచ్చు. ఈ క్రింది లక్షణాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపించిన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. హింసాత్మక కదలికలు, అదుపులో లేని ఉత్సాహం, నీటి భీతి, శరీర భాగాలను కదిలించడంలో అసమర్థత, తికమక, స్పృహ కోల్పోవటం లక్షణాలు కల్పించిన తరువాత దాదాపు ర్యాబీస్ ఎల్లప్పుడూ మరణానికి కారణమవుతుంది. వ్యాధి సోకటం, లక్షణాలు ప్రారంభం కావడానికి మధ్యకాలం సాధారణంగా 1 నుండి 3 నెలలు ఉంటుంది. అయితే ఈ సమయ వ్యవధిని 1 వారం కంటే తక్కువ నుండి 1 సంవత్సరం కంటే ఎక్కువ వరకు మారుతుంది. వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థకు చేరుకోవడానికి ప్రయాణించే దూరంపై ఈ సమయ వ్యవధి ఆధారపడి ఉంటుంది. ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం జరుపుకుంటారు. ర్యాబీస్ ఇతర జంతువుల నుంచి మానవులకు సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన జంతువు వేరే వ్యక్తిని లేదా జంతువును గీరినప్పుడు లేదా కరిచినప్పుడు ర్యాబీస్ వ్యాప్తి చెందుతుంది. మరో జంతువు యొక్క, మానవు యొక్క శ్లేష్మ పొరకు ఇన్ఫెక్షన్ సోకిన జంతువు యొక్క లాలాజలం తగిలితే ఆ లాలాజలం కూడా ర్యాబీస్ను వ్యాప్తి చేయవచ్చు. మానవులలో చాలా ర్యాబీస్ కేసులు కుక్క కరవటం వలన సంభవిస్తాయి. సాధారణంగా ర్యాబీస్ కుక్కలు ఉన్న దేశాలలో 99% కంటే ఎక్కువ ర్యాబీస్ కేసులు కుక్క కరవటం వలన సంభవిస్తాయి. అమెరికా ప్రజలలో గబ్బిలం కరవటం అనేది ర్యాబీస్ ఇన్ఫెక్షన్ల యొక్క సర్వసాధారణ మూలంగా ఉంది. 5% కంటే తక్కువ కేసులు కుక్కల ద్వారా సంభవిస్తాయి. చుట్టేలుగులకు చాలా అరుదుగా ర్యాబీస్ ఇన్ఫెక్షన్ సోకుతుంది. ర్యాబీస్ వైరస్ పరధీయ నాడుల ద్వారా మెదడుకు ప్రయాణిస్తుంది. లక్షణాలు ప్రారంభమైన తరువాత మాత్రమే ఈ వ్యాధి యొక్క రోగ నిర్ధారణ జరుగుతుంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కుక్కల ద్వారా వచ్చే ర్యాబీస్ ప్రమాదాన్ని జంతు నియంత్రణ టీకా కార్యక్రమం తగ్గించింది. వ్యాధి నిరోధరణకు పొందే ప్రజలు వ్యాధి బారిన పడడానికి ముందు వారికి అధిక ప్రమాదావకాశం ఉందని సిఫార్సు చేయబడింది. ర్యాబీస్ సాధారణంగా ఉన్న ప్రపంచంలోని ప్రాంతాలలో గబ్బిలాలతో పనిచేసే లేదా ఎక్కువ కాలం గడిపే వ్యక్తులు అత్యధిక ప్రమాదావకాశం కలిగిన బృందాలుగా ఉంటారు. ర్యాబీస్కు గురైన వ్యక్తులు ర్యాబీస్ లక్షణాలు ప్రారంభం కావడానికి ముందే వ్యాధి నివారణకు ర్యాబీస్ టీకాను, కొన్నిసార్లు ర్యాబీస్ ఇమ్యునోగ్లోబిన్ చికిత్సను పొందితే అవి సమర్థవంతంగా ఉంటాయి. ఘాట్లు, గీతలను సబ్బు, నీటితో 15 నిమిషాలు కడగటం వల్ల పోవిడన్ అయోడిన్ లేదా సబ్బు వైరస్ను చంపవచ్చు. ర్యాబీస్ వ్యాధిని నిరోధించడంలో అవి కొంతవరకు ప్రభావితంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. లక్షణాలు కనబడిన తర్వాత కొద్దిమంది మాత్రమే ర్యాబీస్ వ్యాధి నుండి ప్రాణాలతో బయటపడగలిగారు. ఇది
మిల్వాకీ ప్రోటోకాల్ అని పిలువబడే విస్తృతమైన చికిత్స. ర్యాబీస్ టీకా అనేది ఒక టీకా. ర్యాబీస్ను నివారించడానికి దీన్ని ఉపయోగిస్తారు. సురక్షితమైన, సమర్థవంతమైనవి చాలా అందుబాటులో ఉన్నాయి. కుక్క లేదా గబ్బిలం కాటు వంటి వైరస్కి గురి కావడానికి ముందు కొంత సమయం పాటు ర్యాబీస్ను నిరోధించడానికి వీటిని ఉపయోగించవచ్చు. 3 మోతాదుల తరువాత వృద్ధి చెందే రోగ నిరోధక శక్తి ఎక్కువ కాలం ఉంటుంది. సాధారణంగా చర్మం లేదా కండరాలలోకి ఇన్ఫెక్షన్ ద్వారా వీటిని ఇస్తారు. వ్యాధికి గురయ్యాక ఇచ్చే టీకాను సాధారణంగా ర్యాబీస్ ఇమ్యునోగ్లోబిన్తో కలిపి ఉపయోగిస్తారు. వ్యాధికి గురి అయ్యే ప్రమాదావకాశం ఉన్నవారు దానికి గురి కావడానికి ముందే టీకాను వేయించుకోవాలని సిఫార్సు చేయబడింది. టీకాలు మానవులలో, ఇతర జంతువులలో సమర్థవంతంగా ఉన్నాయి. వ్యాధి నిరోధనకు పొందే కుక్కలు మానవులలో వ్యాధిని నివారించడంలో ఇవి చాలా సమర్థవంతంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రజలు టీకాను వేయించుకుంటున్నారు. సంవత్సరానికి 2,50,000 కంటే ఎక్కువ మంది ప్రజలను ఇది కాపాడుతుందని అంచనా వేయబడుతుంది. అన్ని వయసుల వారికి దీన్ని సురక్షితంగా వాడవచ్చు. సుమారు 35 నుండి 45% ప్రజలలో ఇంజెక్షన్ ఇచ్చిన ప్రాంతం వద్ద కొంత సమయం పాటు ఎర్రబడటం, నొప్పి కలిగింది. సుమారు 5 నుంచి 15% ప్రజలకు జ్వరం, తలనొప్పి లేదా వికారం కలగవచ్చు. ర్యాబీస్కు గురయ్యాక దీన్ని వాడటంలో ఎటువంటి నిషేధం లేదు. ఎక్కువ టీకాలు తిమిరోసాల్ను కలిగి లేవు. నాడీ కణజాలం నుంచి తయారు చేసే టీకాలు ప్రధానంగా కొన్ని దేశాలలో, ఆసియా, లాటిన్ అమెరికాలలో ఉపయోగపడుతున్నాయి. కానీ ఇవి తక్కువగా ప్రభావవంతంగా ఉండి ఎక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉన్నాయి. అందువల్ల వీటి వాడకం ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా సిఫార్సు చేయబడుతుంది. 2014 నాటికి చికిత్స కోర్సు 44 నుంచి 78 USD టోకు ధరగా ఉంది. యునైటెడ్ స్టేట్స్లో ర్యాబీస్ టీకా కోర్సు 750 USD కంటే ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 26,000 నుంచి 55,000 మరణాలకు ర్యాబీస్ కారణమవుతుంది. 95% కంటే ఎక్కువ మరణాలు ఆసియా, ఆఫ్రికాలో సంభవిస్తాయి. ర్యాబీస్ 150 కంటే ఎక్కువ దేశాలలో, అన్ని ఖండాలలో ఉంది, కానీ అంటార్కిటికాలో లేదు. ప్రపంచంలో ర్యాబీస్ సంభవించే అనేక ప్రాంతాలలో 3 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు. యూరప్, ఆస్ట్రేలియాలోని అత్యధిక ప్రాంతాలలో ర్యాబీస్ గబ్బిలాలలో మాత్రమే ఉంది. అనేక చిన్న ఐలాండీస్లో ర్యాబీస్ లేదు. ఎన్నో ప్రజా సమస్యలను వెలుగులోనికి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేసిన విలువలు కలిగిన జర్నలిస్ట్ కావూరి సుబ్బారావు అని పలువురు భక్తులు కొనియాడారు. సీనియర్ పాత్రికేయులు కావూరి సుబ్బారావు 4వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు దిబ్బల్ రోడ్లోని ఆయన నివాసం వద్ద CPM కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. జిల్లాలో అనేక అవినీతి అక్రమాలను కావూరి సుబ్బారావు తన కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చారని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవి కొండారెడ్డి అన్నారు. అక్రమార్కుల నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనుకడుగు వేయలేదని పేర్కొన్నారు. నేటి పాత్రికేయులకు సుబ్బారావు ఆదర్శనీయులని అన్నారు. డాక్టర్ చేపల వంశీకృష్ణ, కావూరి మిత్రులు, బంధువులు కావూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అభ్యుదయ కొమ్మ చికిత్స ఒక దళము రాలిపోవడం బాధాకరం. వారి 4వ వర్ధంతి సందర్భంగా జోహార్లర్పిస్తూ ఓ అక్షర పుష్పాంజలి. పత్రికా రంగ విలువల పరిరక్షకుడు, అభ్యుదయోద్యమాల స్వాప్నికుడు, అవినీతి అక్రమాలతో రాజీ పడని రాతగాడు, మౌఢ్యంపై నిప్పులు తిరిగిన ముఖ పుస్తక లేఖకుడు, వామపక్ష రహదారిలో ప్రజాయుద్ధ భేరి బోధించిన కావూరి, మాధ్యమాల్లో దొల్లే భాషా దోషాలను ఎత్తుచూపి సుగంధపు సొబగలద్దిన కావూరి, ముక్కు సూటికి సాటిలేని మేటి కావూరి, మిత్రత్వానికి ఛత్రం పట్టిన అగ్నిహోత్రుడు, జీవన గమనంలో మందగమనాలని, ఎన్నో మలుపు గమకాలని ఆలపించిన గాయకుడు, జాతస్య హి ధ్రువ మృత్యు, ఎవరైనా పుట్టిన తర్వాత మరణించక తప్పదు, కానీ అసంపూర్ణ జీవనం అసంఖ్యా సమయంలో. సరే, ఏదైనా కానీ కావూరి సుబ్బారావు, కావూరి వాసన ఇద్దరు నాకు ఒకే రకంగా ఆలోచించి సుబ్బారావుని అడిగాను, వాసారిని అడిగాను, అన్న ఇట్లా మనం సరే చేద్దామంటే, భలే మంచి ఐడియా డాక్టర్, మీరు ఎప్పుడు ముందున్నారు కదా, మనం చేద్దామని చెప్పని స్టార్ట్ చేసి సరిగ్గా సంవత్సరం అవుతామని ప్రతి నెల 3వ ఆదివారం మనం ఈద్ మోడ్లో ఉచిత వైద్య శిబిరాన్ని, మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇదంతా కూడాను కావూరి సుబ్బారావు అన్న ప్రోత్సాహం, ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం సుబ్బారావు చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు మీరు కూడా ఎవరు చెప్తారని అనుకున్నాను. మనం ఈరోజు మన స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత డైలీ ఎవరు ఎస్పీ అనో, డైలీ ఎవరు కలెక్టర్ అనో, డైలీ ఎవరు DM ఏది మాట్లాడుతూ ఉన్నాం.
సుబ్రహ్మణ్యం ముందు 4 సార్లు నాకు చెప్పారు. తను ఈనాడులో పనిచేసేటప్పుడు ప్రతి ఊర్లో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైట్లు ఎలగట్లేదనో, డ్రైనేజ్ సరిగలేదనో, లేకపోతే రోడ్లు బాగాలేవని అంటాను. దాన్ని గవర్నమెంట్ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళడానికి వాళ్ళు భయపడకుండా సరైన వేదిక ఉండేది కాదని చెప్పాను. అప్పుడు లేఖలు రాయించడం అనే ఒక ప్రోగ్రామ్ మీద చిన్న స్టార్ట్ చేశారన్నమాట. అది దాని హెడ్డింగ్ కూడా ఏదో ఉన్నట్టుంది. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, మున్సిపాలిటీ కమిషనర్ ఆధ్వర్యంలో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సీజనల వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలని కళాజాత ద్వారా కళాకారులు అవగాహన కల్పించారు. దీంతోపాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా కళాకారులు తమ పాటలు, మాటల ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ రోమాంజనీయులు, శానిటరీ సెక్రటరీలు, మెప్మా సిబ్బంది, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ప్రతినిధులు, పురపాలక సంస్థ సిబ్బంది, కళాకారులు కిషోర్, రమణారెడ్డి, లోకేష్, పవన్, రాజశేఖర్, గుడ్ హెల్ప్ రమేష్ బాబు, ఎస్ఎం సలోమి తదితరులు పాల్గొన్నారు. సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఈ కార్యక్రమం నెల్లూరు నుండి సెప్టెంబర్ 12 నుంచి కూడా ప్రజలకు వివిధ కార్యక్రమం చేపట్టి ప్రజలకు అవగాహన కలిగిస్తూ ఈ పథకాల మీద, ఈ కార్యక్రమాల మీద అవగాహన కలిగిస్తూ మరి అందరినీ తిరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టిన మున్సిపాలిటీ శానిటరీ సిబ్బంది ధన్యవాదాలు. అలాగే ప్రజలందరూ కూడా వారి ఇంటి ముందు మురిగుంటగా వాడుకోవాలి, కానీ చిన్నపలాగా వాడుకోవాలని ఉంటే చాలు. దాని మాత్రం పూర్తిగా మరి పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మన ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకుంటే, మన ప్రాంతం మనం శుభ్రంగా ఉంచుకుంటే గ్రామంతా శుభ్రంగా ఉంటుంది. అన్ని గ్రామాలు శుభ్రంగా ఉంచుకుంటే రాష్ట్రమే చాలా శుభ్రంగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యంగా మరి ప్రభుత్వాలు మరి అదే పందాలో చాలా పథకాలు పెట్టి మరి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరి పనిచేస్తున్న ప్రభుత్వాలకి ధన్యవాదాలు. అలాంటి పథకాలు వార్డులు అవగాహన చేపడుతున్నాం. అలాగే పట్టణ ప్రజలు ముందస్తు చర్యల భాగంగా ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, తమ ఇళ్ల వద్ద కూడా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ముఖ్యంగా తమ ఇళ్ల వద్ద ఖాళీ స్థలాలు, మురి కాలువలు ఉంటాయి. అందులో ఉన్న ఖాళీ స్థలాలు కానివ్వండి, మురి కాలువలు కానివ్వండి, ఇళ్ళ నుంచి వచ్చే చెత్తలు దయచేసి కాలువలో వేయొద్దు, ఖాళీ స్థలాలు వేయొద్దు. అలా వేయడం వలన మీరు మురికాల్లో చెత్త వేయడం వల్ల అక్కడ పేరుకపోతుంది. ఆ మురికి పేరుకపోవడం వల్ల అక్కడ దోమలు, దుర్వాసన తిరుగుతాయి. తద్వారా మనకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాల్సిన శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎదుటివారిపై పోటీతత్వం ఉండాలి, కానీ వాళ్లను నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. అది వారికంటే నీకే ఎక్కువ ప్రమాదకరం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.